హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏపీలో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ చాలానే ఉన్నాయి. ఉగాది నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలీదు, కానీ మన ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ రిజల్ట్స్ తర్వాత ఒక 10 days బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. నేను ఒక హోమ్ మేకర్ని. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇంట్లోనే సెల్ఫ్ స్టడీ చేస్తున్నాను. ఇంట్లో ఒంటరిగా చదువుకునేటప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఒక్కొక్కసారి పడిపోతుంది, కానీ తప్పట్లేదు. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ రోజు చదువుకోవడం నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అండ్ నా కోసం నేను హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఒక్కదాన్నే హ్యాపీగా చదువుకుంటున్నాను. లాస్ట్ టైం నా ప్రిపరేషన్లో చేసిన మిస్టేక్స్ ఇక నుంచి చేయకూడదనేసి పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఒక హోమ్ మేకర్కి సెల్ఫ్ స్టడీ చేయడం అనేది కొంచెం హార్డ్ విషయమే. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా మన లక్ష్యాన్ని సాధించాలనే కాన్ఫిడెన్స్ మనకుంటే ఖచ్చితంగా ఏ టైంలోనైనా చదువుకోవచ్చు. చాలామంది ఉమెన్ ఇంట్లో సపోర్ట్ లేదు అన్న ఒకే ఒక కారణంతో ఆగిపోతున్నారు. మీ హస్బెండ్ సపోర్ట్ తీసుకొని చదువుకోండి. ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవచ్చు 99%, కానీ ఆ 10% హస్బెండ్ సపోర్ట్ చేస్తారు కదా. హస్బెండ్ సపోర్ట్ తీసుకోండి. దాంతోపాటు మీ హెల్త్, మీ మెంటల్ హెల్త్, మీ ఫిజికల్ హెల్త్ అన్నిటి మీద కేర్ తీసుకుంటూ చదువుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.